కావాలి, ఆదాయం కావాలి. ఎస్ ఆర్ నో? ఆరోగ్యం, ఆదాయం, ఇక్కడ దీన్ని కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు. మన వెస్టేజ్ లో ఆరోగ్యం ఉంటుంది, అలాగే ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం సంపాదించుకోవాలి. ఎస్ ఆర్ నో? మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం? మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా అంతేనా? టెన్షన్ లేకుండా ఉండాలి, ప్రశాంతమైన నిద్ర ఉండాలి, మంచి వాతావరణం, ప్రశాంతమైన నిద్ర ఉండాలి, మంచి పోషకాలను ఆహారం తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రశాంతమైన నిద్ర ఉండాలి. ఎస్ ఆర్ నో? మరి ఇవన్నీ చేస్తున్నామా? ప్రశాంతమైన నిద్ర ఉండాలి అన్నాను కదా అని చెప్పేసి ఇక్కడ ఎవరు పడుకోరు. ఇక్కడ పడుకుందామన్న ఫ్యాన్ కూడా లేదు, రైట్? ఇవన్నీ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎస్ ఆర్ నో? మరి ఇవన్నీ చేస్తున్నామా? హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నామా? ఎందుకు తీసుకోవట్లేదు? దొరకట్లేదా? మనం హెల్దీగా ఉండాలి అంటే మన శరీరంలో ఉండే కణాలు హెల్దీగా ఉండాలి. ఆ కణాలు హెల్దీగా ఉండాలంటే వాటికి కావాల్సిన పోషకాహారాన్ని మనం అందించాలి. వాటికి కావాల్సిన పోషకాహారం అందించాలి అంటే అన్ని రకాల ఫుడ్ని మనం తీసుకుంటే అన్ని రకాల పోషక పదార్థాలను ఆహారం అనేది మనకు లభిస్తుంది. ఎస్ ఆర్ నో? మనం ఏం చేస్తున్నాము? మనకి నచ్చింది, మనకి నాలుకకి రుచికరంగా అనిపించింది మాత్రమే మనం తీసుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతుంది? మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభించట్లేదు. మనం ఏవైతే ఫుడ్ తీసుకుంటున్నామో అందులో ఉండే పోషకాలు మాత్రమే లభిస్తున్నాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందులో ఉండే పోషకాలు కూడా సరిగా లభించట్లేదు. ఎందుకంటే కల్తీ వల్ల. ఎస్ ఆర్ నో? మనం ఏవైతే ఫుడ్ తీసుకుంటున్నామో అందులో ఉండే పోషకాలు కూడా సరిగా లభించట్లేదు. దీని ద్వారా ఏమవుతుందంటే పోషకాహార లోపం వస్తుంది. ఎస్ ఆర్ నో? అండ్ అలాగే మనకి అనారోగ్య సమస్యలు రావడం, రైట్? ఇక్కడ ఏంటంటే మనం ఈ సప్లిమెంట్స్ మనకి శరీరంలో ఉండే కణాలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందించడానికి మనకి సప్లిమెంట్స్ వెళ్ళిపోతాయి. ఈ సప్లిమెంట్స్ వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా ఉండడానికి, దీర్ఘకాలికంగా ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కూడా మనకి సప్లిమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. మరి సప్లిమెంట్స్కి మెడిసిన్స్కి డిఫరెన్స్ ఏంటి? సప్లిమెంట్స్కి మెడిసిన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఈ రోజు వరకు నొప్పి తగ్గించే మెడిసిన్, ఓకే, పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ ఇస్తుంది. సప్లిమెంట్ అంటే మనకు ఏదైతే తక్కువ ఉందో దాన్ని అందించడం. ఓకే, సప్లిమెంట్స్ వచ్చేసి ఏంటంటే పోషక పదార్థాలు. ఈ పోషక పదార్థాలు అంటే మన శరీరానికి కావాల్సిన అయోడిన్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావు, ఇవన్నీ కూడా పోషక పదార్థాలు, రైట్? ఈ సప్లిమెంట్స్ వచ్చేసి ఏంటంటే సప్లిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయా? రావు, రైట్? అండ్ అలాగే మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ వచ్చేసి ఏంటంటే కెమికల్తో కూడిన ప్రొడక్ట్స్. వీటిని మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి అని చెప్పేసి మెడిసిన్స్ యూజ్ చేస్తుంటాము. బట్ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం పక్కన పెడితే దానికి రిలేటెడ్గా సైడ్ ఎఫెక్ట్స్ కింద వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అవుతుంది. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఒక ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. ఏ ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది? కిడ్నీ ఫెయిల్యూర్, రైట్? ఇక్కడ వచ్చేసి ఏంటంటే సప్లిమెంట్స్ అనేవి మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలను అందించడానికి అండ్ అలాగే దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులను నయం చేయడంలోనూ ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి సప్లిమెంట్స్ హెల్ప్ అవుతాయి. మరి ఈ సప్లిమెంట్స్ ఎవరు వాడుకోవచ్చు? నేను చెప్పాలి, ఎవరు వాడుకోవచ్చు? అందరూ వాడుకోవచ్చు. ఎవరికైతే హార్ట్ ఉంటుందో, ఎవరికైతే కిడ్నీస్ ఉంటాయో, ఎవరికైతే లివర్ ఉంటుందో, శరీరంలో ఉండే ఆర్గాన్స్ హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు సప్లిమెంట్స్ వాడుకోవచ్చు. లేదు, నాకు హార్ట్ అటాక్ వచ్చిన ప్రాబ్లం లేదు, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన ప్రాబ్లం లేదు, లివర్ డ్యామేజ్ అయిన ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు వాడాల్సిన అవసరం లేదు. ఏ సప్లిమెంట్స్ అయినా, ఏ మెడిసిన్స్ అయినా మనం హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తే ఎటువంటి సప్లిమెంట్స్ అవసరం ఉండదు, ఎటువంటి మెడిసిన్స్ అవసరం ఉండదు. రెగ్యులర్గా పోషకాలను ఆహారం తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతమైన నిద్రపోతే ఎటువంటి సప్లిమెంట్స్ అవసరం ఉండదు, ఎటువంటి మెడిసిన్స్ అవసరం ఉండదు. ఎస్ ఆర్ నో? మరి ఇవన్నీ మనం చేస్తున్నాము. ఎందుకంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు, చాలామంది ఏంటంటే కొన్ని డేస్ ఎక్సర్సైజ్ చేస్తారు, మళ్ళీ కొన్ని రోజులు కాగానే అనేయడం జరుగుతుంది. ఎందుకు అంటే నాకున్న బిజీ టైంలో నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను, టైం కేటాయించలేకపోతున్నాను. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం సరైన పోషకాలు తీసుకోవట్లేదు, ప్రాపర్గా నిద్రపోవట్లేదు. వీటి వల్లనే మనకి అనారోగ్య సమస్యలు అనేది వస్తున్నాయి. మరి ప్రాబ్లం వచ్చాక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం బెటరా, ప్రాబ్లం రాకుండా చూసుకోవడం బెటరా?
బట్ ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం వచ్చాకే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి చూస్తున్నారు. ఎస్ ఆర్ నో? ఆ ప్రాబ్లం అనేది ఏదైనా ఒక ప్రాబ్లం సర్టెన్ స్టేజ్ వరకే మనం క్యూర్ చేయగలుగుతాం. ఎస్ ఆర్ నో? మన చేయి దాటిపోయింది అనుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతామా? మనం అప్పుడు ఎన్ని సప్లిమెంట్స్ మింగినా ఏం లాభం ఉండదు. ఎస్ ఆర్ నో? సో ముందు జాగ్రత్తగా ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి సప్లిమెంట్స్ వెళ్ళిపోతాయి. ఈ సప్లిమెంట్స్ అనేది ఖచ్చితంగా మనం యూజ్ చేసుకుంటేనే. లేదు మీరు సప్లిమెంట్స్ వాడలేదు అనుకుంటే మీరు కావాల్సిన పోషకాలను ఆహారం మీరు తీసుకోవచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. ఇవన్నీ పాటిస్తే మీకు ఎటువంటి సప్లిమెంట్స్ అవసరం ఉండదు, ఎటువంటి మెడిసిన్స్ అవసరం ఉండదు. సార్ ఇక్కడ సప్లిమెంట్స్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే మనకి వెస్టేలో సప్లిమెంట్స్ మనకి టోటల్గా 19 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 19 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్లో అప్ టు 10 కేటగిరీస్ హెల్త్ సప్లిమెంట్స్ మాత్రమే. అండ్ అలాగే ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ, కణపోషణ చికిత్స. ఈ సిఏటీలో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ప్రొఫైల్ గురించి, అండ్ అలాగే మన కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, మన వెస్టేలో ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అలాగే మన వెస్టేలో ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు సజెస్ట్ చేయడం ద్వారా వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుతూ ఇక్కడ మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ అక్కడ మనకి ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా కంపెనీ కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనం బిజినెస్ ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ కంపెనీలో ఏ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది అనేది కూడా వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన కంపెనీ గురించి డిస్కస్ చేద్దాము. మన కంపెనీ పేరేంటి? ఓన్లీ వెస్టేజా? మై వెస్టేజ్. మీ అందరి వెస్టేజ్. నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా మీరే. ఎస్ ఆర్ నో? మీరు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీ అందరి వల్లే నేను ఇక్కడ ఉన్నాను. మీకు తెలుసో లేదో తెలియదు కానీ, ఎందుకంటే సౌత్లోనే తెలంగాణ నెంబర్ 1లో ఉంది సేల్స్లో. అండ్ ఇక్కడ తెలంగాణకి 2 ఏఎస్ఎంస్ని తీసుకోవడానికి కారణం వచ్చేసి మీరే. ఎందుకంటే మీరు చేయడం వల్ల ఇక్కడ తెలంగాణకి 1 ఏఎస్ఎం సరిపోవట్లేదు కాబట్టి నన్ను తీసుకోవడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా మీరే. సో తెలంగాణ సౌత్లోనే తెలంగాణ నెంబర్ 1లో ఉంది. దీనికి మీరందరూ చేసిన ఎఫర్ట్స్ వల్లనే ఇప్పుడు నెంబర్ 1లో ఉంది. అండ్ అలాగే మన కంపెనీ పేరేంటి అంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఏం పేరు? మన కంపెనీ ఎండి ఎవరు? కో ఫౌండర్స్ మన కంపెనీ ఎండి వచ్చేసి గౌతమ్ బాలి సార్, కో ఫౌండర్స్ వచ్చేసి దీపక్ సార్ అండ్ కన్వర్ సార్. వీళ్ళ కంపెనీని ఒక విజన్ తో స్టార్ట్ చేశారు. ఆ విజన్ ఏంటి? టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ప్రజలు వారి సొంత నిబంధనలతో ఆర్థిక స్వాతంత్రంతో జీవించడానికి తోడ్పడుతుంది. ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎస్ ఆర్ నో? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డబ్బులకి కొరత లేకుండా ఉండడం, రైట్? వెస్టేజ్ కంటే ముందు మీరు ఏదైనా జాబ్స్ చేశారా? జాబ్స్ ఆర్ బిజినెస్ చేయలేదా? ఓకే. ఏదైనా జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అందులో మీరు ఇంతవరకు సంపాదిస్తున్న సంపాదన సరిపోతుందా? ఎందుకు సరిపోవట్లేదు? ఖర్చులు మనం సంపాదించే సంపాదన కంటే మన ఖర్చులు అనేవి ఎక్కువ అవుతున్నాయి, రైట్? ఒక 10,000 సంపాదిస్తున్నామంటే మన ఖర్చులు ఉండేవి 15,000 కావచ్చు, 20,000 వరకు అవుతుంది. అంటే మనం సంపాదించిన సంపాదన కంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఒక 30,000 సంపాదించాలి అంటే ఒక వ్యక్తి 31 రోజులు కష్టపడితే 30,000 జీతం వచ్చింది. అవే 30,000 ఖర్చు పెట్టాలంటే 3 నిమిషాలు జరుగుతుంది. ఎస్ సార్? 3 నిమిషాలలో ఖర్చు పెట్టచ్చా? ఖర్చు పెట్టాలి. ఏ విధంగా ఖర్చు పెట్టచ్చు? 3 నిమిషాలలో ఖర్చు పెట్టేస్తున్నాం. అంటే మనం అవసరాలకి తగ్గ డబ్బులు అనేది సరిపోవట్లేదు. మరి మనకి ఎక్కువ ఇన్కమ్ కావాలి. ఎక్కువ ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి? సెకండ్ ఇన్కమ్ సోర్స్. ఓకే, సెకండ్ ఇన్కమ్ అంటే ఇంకో సెకండ్ జాబ్ చేయాలి. పాసిబుల్ అవుతుందా? జాబ్ టైమింగ్స్ ఏంటి? 9 to 5 కావచ్చు, లేదంటే 8 to 7 కావచ్చు. సరే 9 to 5 తీసుకుందాం. 9 to 5 జాబ్ అవ్వచ్చు. నేను ఇంకో జాబ్ చేయాలి. పాసిబుల్ అవుతుందా?
9 to 5 నేను ఇంకో జాబ్లో జాయిన్ అయ్యి జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే సైమల్టేనియస్లీ వర్క్ చేయలేము, రైట్? మరి ఈ డబ్బులు మనకి సరిపోవట్లేదు, మనకి ఎక్కువ డబ్బులు కావాలి. మరి ఏం చేస్తే డబ్బులు వస్తాయి? ఏం చేస్తే డబ్బులు వస్తాయి? జాబ్ కాకుండా బిజినెస్. పోనీ ఈ జాబ్స్ ఏవైతే చేస్తున్నారో అందులో వచ్చే సంపాదన ఏదైతే ఉందో ఇంకొక 10 years నేను అదే విధంగా కష్టపడతాను, నా లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకునే అవకాశం ఉందా? పోనీ ఇంకోటి 15 years వర్క్ చేస్తాను, నా లైఫ్ సెట్ అవుతుందన్న నమ్మకం ఉందా? మరి నమ్మకం నేను జాబ్స్ ఎలా చేస్తున్నాను? ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనకేంటంటే స్టార్టింగ్ నుంచి మన పేరెంట్స్ కావచ్చు, మన టీచర్స్ కావచ్చు, ఫస్ట్ నుంచి చెప్తుందా ఏంటి, బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తే నీ లైఫ్ సెటిల్ అవుతుంది. ఇప్పటికి అదే మాట చెప్తున్నాను, బట్ ఏ లైఫ్ కూడా సెట్ అవ్వట్లేదు. నెలకి 10 లక్షలు సంపాదిస్తున్న, జాబ్స్ చేస్తూ నెలకి 10 లక్షలు సంపాదించే వ్యక్తులు చూసారా? పోనీ 20 లక్షలు సంపాదించే వ్యక్తులు చూసారా? నెలకి 20 లక్షలు సంపాదించే వ్యక్తులు. పోనీ సంవత్సరానికి 10 లక్షలు సంపాదించే వ్యక్తిని చూసారా? జాబ్స్లలో చూడలేదా? ఎక్కడ? సాఫ్ట్వేర్ కావచ్చు, గవర్నమెంట్ లో కూడా ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే వన్స్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాకనే వాళ్ళకి ఆ అమౌంట్ అనేది వచ్చింది. సాఫ్ట్వేర్ లో డైరెక్ట్ ఏంటంటే ఫ్రెషర్స్ కి కూడా ఆ రేంజ్ ప్యాకేజెస్ ఉంటాయి, బట్ ఆ ప్యాకేజ్ ఎలా అయితే ఉందో దానికి తగ్గట్టుగానే వర్క్ ఉంటుంది, వాళ్ళ మెంటల్ ప్రెషర్ కూడా అదే విధంగా, రైట్? ఇక్కడ ఏంటి అంటే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈజియెస్ట్ వే, ఈజీ బిజినెస్. దీంట్లో పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు, రైట్? బట్ ఒకటి మాత్రం చెప్తాను, ఎక్కడైనా సరే పని చేస్తేనే, కష్టపడితేనే మనకి డబ్బులు సంపాదించవచ్చు, పని చేయకుండా డబ్బులు రావు. అండ్ అలాగే ఇక్కడ కూడా పని చేస్తేనే డబ్బులు వస్తాయి, అలాగని చెప్పేసి జీవితాంతం పని చేయాలంటే మాత్రం నేను ఒప్పుకోను. బట్ ఇక్కడ మీకంటూ ఒక 5 years కేటాయించి కన్సిస్టెన్సీగా ఈ సిస్టమ్ని ఫాలో అవుతూ మీకంటూ ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే 100% మీ లైఫ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. జస్ట్ 5 years కన్సిస్టెన్సీగా సిస్టమ్ని ఫాలో అవుతూ మీకంటూ ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే 100% మీ లైఫ్ సెట్ అవుతుంది. నెట్వర్కింగ్ అన్నాం కదా అని చెప్పేసి మీ కింద ఏదో 10 మందిని, 1000 మందిని, 1,00,000 మందిని, ఎంతో మందిని జాయిన్ చేసుకోమని కాదు. సింపుల్, మీరు ఏ విధంగా అయితే డెడికేషన్గా పనిచేస్తారో, మీరు ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేస్తారో, మీరు ఏ విధంగా అయితే నేర్చుకుంటారో, మీరు ఏ విధంగా అయితే ప్రజెంట్ చేస్తారో, అదే విధంగా మీకులాగా పనిచేసే ఒక 6 members ఉన్నా చాలు, మీకంటూ ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఎస్ సార్? మనకంటూ ఒక 6 members దొరకరా? ఒక 6 ఉంటే చాలు, స్ట్రాంగ్ నెట్వర్క్ రెడీ అవుతుంది. 6 members దొరుకుతారు మన లైఫ్లో. ఎస్ సార్? ఈజీగా హార్డ్? ఈజీ కదా, రైట్? ఇక్కడ మనకి వెస్టేలో కంపెనీ వాళ్ళు ఏంటంటే ఒక విజన్తో మనకి కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. టు హెల్ప్ పీపుల్ లీవ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ప్రజలు వారి సొంత నిబంధనలతో ఆర్థిక స్వాతంత్రంతో జీవించడానికి తోడ్పడుతుంది. అండ్ అలాగే గౌతమ్ బాలిసార్ యొక్క తత్వశాస్త్రం ప్రజల్లో ఉండే భయాలను, వైఫల్యాలను అధిగమించడానికి తోడ్పడుతుంది. ఫార్చ్యూన్ ఫేవర్ ద బ్రేవ్, సోచ్నే కా హిమ్మత్తో కరో. ఆలోచించే ధైర్యం చేయండి, ధైర్యవంతులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. అండ్ అలాగే మన వెస్టేజ్ కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు 2 branches 10 products స్టార్ట్ చేశారు. ప్రజెంట్ వెస్టేజ్లో 45+ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ అలాగే 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ అలాగే వెస్టేజ్లో నాలాంటి 500+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అండ్ వెస్టేజ్ కంపెనీ అనేది భారతదేశంలోనే కాకుండా ఇతర 9 other కంట్రీస్లో కూడా ఉంది. అండ్ అలాగే వెస్టేజ్లో 2500+ పాయింట్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి. అండ్ అలాగే వెస్టేజ్లో 2.5 million యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎవరు? ఎవరు? ఇన్కమ్. నాకు ఒక డౌట్ వస్తుంది, మీరంతా ఎవరో బయట వాళ్ళ గురించి అడిగినట్టుగా ఎవరి గురించో చెప్తున్నారు. మేమని చెప్పొచ్చు కదా, మీరు ఇక్కడ కళ్ళ ముందట ఉన్నారు, మేమని చెప్తే మీరే నేను కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంటే మీరు అంతా యాక్టివ్ కాదనుకోండి, యాక్టివేనా? రైట్. అండ్ అలాగే మన కంపెనీకి వచ్చిన అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్
యాక్చువల్గా మీకు ప్రొజెక్టర్ ఉంటే క్లియర్గా కనిపించేది, ప్రొజెక్టర్ లేదు కాబట్టి డైరెక్ట్గా పవర్ లేదు కాబట్టి డైరెక్ట్గా నేను చెప్పేస్తున్నాను. అండ్ అలాగే మన కంపెనీకి వచ్చిన అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్: ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ 2023 అండ్ 2025. అండ్ అలాగే మనకి వచ్చేసి నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2021. అండ్ అలాగే మనకి 100 గ్లోబల్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ అలాగే బెస్ట్ బ్రాండ్స్ 2023 అండ్ ఈటీ నౌ. అండ్ అలాగే ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి 2017, బెస్ట్ న్యూట్రాటికల్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ వచ్చేసి 2017 అండ్ 2018. అండ్ అలాగే టాప్ 50 గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ 6 years in a row, గ్రేట్ ప్లేస్ టు వర్క్, నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2021. ఇవన్నీ కూడా మన కంపెనీకి వచ్చిన అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. అండ్ అలాగే వెస్టేలో మన విజన్ను రియాలిటీగా మార్చడం జరిగింది. ప్రజలు వారికి కావాల్సిన సొంత ఇంటిని కొనుక్కుంటున్నారు. అండ్ అలాగే వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ చదివిస్తున్నారు. వారికి నచ్చిన సొంత కార్లు కొనుక్కుంటున్నారు. అండ్ అలాగే వాళ్ళకు కావాల్సినంత తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ విదేశీ యానాలు చేస్తున్నారు. ఎస్ఆర్ఓ. అండ్ అలాగే మన వెస్టేలో మీకు ఇందాక డిస్కస్ చేసినట్టు జాబ్స్ చేస్తూ 10 lakhs 20 lakhs సంపాదించే వాళ్ళు చూసారని అడిగారు కదా. మన వెస్టేలో నెలకి 10 లక్షలు సంపాదించే వాళ్ళని చూపిస్తాము. అండ్ అలాగే 20 lakhs తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 30 lakhs తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఈవెన్ 50 lakhs తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఈవెన్ 1 crore తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ రీసెంట్గా ప్రతి ఒక్క మన డిస్ట్రిబ్యూటర్ స్టాటస్లలో చూస్తున్న ఒక ఇమేజ్, సర్క్యులేట్ అవుతున్న ఇమేజ్, సిద్ధార్థ్ సింగ్ సార్ 2 crore చెక్ మీరు చూసి ఇన్కమ్ తీసుకుంటున్న వ్యక్తి. అండ్ అలాగే మనకి వెస్టేలో విఎంసీఎం మెంబర్ కౌన్సిల్షిప్ అని ఉంటుంది. ఈ విఎంసీఎం మెంబర్ కౌన్సిల్షిప్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇయర్లో 10 lakhs ప్లస్ ఇన్కమ్ 3 months ఎర్న్ చేసిన వాళ్ళు విఎంసీఎం మెంబర్స్ అవుతారు. 3 months 10 lakhs ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళు విఎంసీఎం మెంబర్స్ అవుతారు. మరి మీలో ఎంతమంది విఎంసీఎం అవ్వాలనుకుంటున్నారు? ఓకే, ఎప్పటి వరకు అవ్వాలనుకుంటున్నారు? సార్ మీరు వచ్చేదో ట్రైనింగ్ ఇస్తారనుకుంటే క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటి అనుకుంటున్నారా? చెప్పండి, ఎప్పటి వరకు అవుతారు? 2030 సార్. ఇప్పుడు ఎంతమంది హ్యాండ్ రైజ్ చేశారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 15 మంది అయితే హ్యాండ్ రైజ్ చేశారు. సమానం ఇస్తుంది మాత్రం ఒకరిద్దరు, 5 years ముగ్గురు. ఇక్కడ చాలా మంది గోల్స్ పెట్టుకుంటున్నారు, బట్ ఆ గోల్స్ కంటూ ఒక పర్టికులర్ టైం అనేది డిసైడ్ చేసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీటింగ్ మీకు ఎలా తెలిసి వచ్చారు? మీరు పోస్టర్ చూసి ఉంటారు. అదృష్టం బాగుంది. చాలా చేసినట్టు విఎంసీ మెంబర్స్ వెస్టేలో విఎంసీ మెంబర్ కౌన్సిల్షిప్ అని ఉంటుంది. ఈ విఎంసీ మెంబర్ కౌన్సిల్షిప్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇయర్లో 10 lakhs ప్లస్ ఇన్కమ్ ఏం చేసిన వాళ్ళు విఎంసీ మెంబర్స్ అవుతారు. వీళ్ళంతా కూడా మన విఎంసీ మెంబర్స్. వీళ్ళలో మీకు తెలిసిన విఎంసీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇందాక నేను చెప్పాను కదా, సిద్ధార్థ్ సింగ్ సార్ 2 crore చెక్. వీళ్ళంతా కూడా విఎంసీ మెంబర్స్. వీళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్. వీళ్ళందరూ కూడా విఎంసీ మెంబర్స్. ఇందాక ఎప్పటి వరకు విఎంసీఎం అవుతారంటే చాలామంది చెప్పలేదు, ఒక 2-3 చెప్పారు. ఇక్కడ ఏంటంటే చాలామంది గోల్స్ పెట్టుకుంటున్నారు, బట్ ఆ గోల్స్ కంటూ ఒక పర్టికులర్ టైం అనేది డిసైడ్ చేసుకోవట్లేదు. ఎగ్జాంపుల్, ఈరోజు ఇక్కడ మీటింగ్ అని చెప్పేసి మీకు ఏదైతే పోస్టర్ వచ్చిందో ఆ పోస్టర్ని చూసి మీరు ఇక్కడికి వచ్చారు. ఎస్ఆర్లో ఆ పోస్టర్లో టైము, డేటు, లొకేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఈ టైంకి ఇక్కడ ఈ లొకేషన్లో మీరు మీటింగ్ వచ్చారు. ఎస్ఆర్లో ఒకవేళ మేము ఆ పంపించిన పోస్టర్లో టైం లేదు, డేట్ లేదు, లొకేషన్ లేదు, మీరు ఏ టైంకి వస్తారు? మీటింగ్ వస్తారు? అసలు వస్తారో రారో కూడా తెలియదు. ఎస్ఆర్లో అదే విధంగా ఉంది మీరు పెట్టుకున్నారు. ఎస్ఆర్ గోల్ కంటే ఒక పర్టికులర్ టైం లేదు. ఏదో నేను అడిగాను కదా అని చెప్పేసి ఒక 2-3 5 years 10 years అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉంది, చిన్న క్లారిటీ. ఆ 5 years అని చూస్ చేసుకున్నారు. బట్ మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ గోల్ అంటే ఏంటి, ఆ గోల్ పెట్టుకున్నది లేదు, పెట్టుకున్న గోల్కి సరైన టైం కూడా పెట్టుకున్నది లేదు. సో మనం ఏదైతే గోల్ సెట్ చేసుకుంటామో ఆ గోల్ కంటూ ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఆ పర్టికులర్ టైంలోపు అది అచీవ్ అయ్యే విధంగా వర్క్ చేస్తేనే మీరు పెట్టుకున్న గోల్ 100% అచీవ్ అవ్వగలుగుతారు.
సో ఇప్పటికైనా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్కి ఒక పర్టికులర్ టైంని డిసైడ్ చేసుకోండి. ఆ పర్టికులర్ టైం డిసైడ్ చేసుకొని పర్టికులర్ టైం లోపు అది అచీవ్ అయ్యే విధంగా వర్క్ చేస్తేనే 100% మీరు పెట్టుకున్న గోల్ అనేది రీచ్ అవ్వగలుగుతారు. ఓకేనా? అండ్ అలాగే మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా విఎంసీ యొక్క లైఫ్ స్టోరీస్ ఉంటాయి. వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చారు వెస్టేజ్కి, ఎటువంటి సిచ్యువేషన్లో వెస్టేజ్ని టేక్అవుట్ చేశారు, వెస్టేజ్లో ఆఫ్టర్ వెస్టేజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంది అనే కంప్లీట్ వాళ్ళ పర్సనల్ వీడియో అనేది ఉంటుంది. కంప్లీట్గా లైఫ్ స్టోరీ వీడియో ఆల్ విఎంసీఎం వీడియోస్ ఇందులో ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో. అండ్ అలాగే ప్రతి ఒక్కరం కూడా మన లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే మనకు ఒక రైట్ ప్లాట్ఫామ్ కావాలి. ఎస్ఆర్ఓ సచిన్ టెండూల్కర్ తన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మనకు దొరికిన రైట్ ప్లాట్ఫామ్ ఏంటి? అండ్ అలాగే ఇక్కడ మనం అందరం సక్సెస్ అవ్వడానికి మనకు దొరికిన రైట్ ప్లాట్ఫామ్ రైట్. ఇక్కడ ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? అందరం. నేను అంచనా వేస్తాను లేరా? ఎందుకు? చాలా మంది పైకి కనిపించేది మాత్రమే చూసుకోగలుగుతాము, శరీరంలో ఏం జరుగుతుందనేది తెలియదు. ఎస్ఆర్నో ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం గురించి మనం దాన్ని వెతుకుతూ ఉంటాము. ఎస్ఆర్నో ప్రాబ్లం వచ్చాక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం వచ్చాక సాల్వ్ చేసుకోవడం బెటర్, ప్రాబ్లం రాకుండా చూసుకోవడం బెటర్. ప్రాబ్లం రాకుండా చూసుకోవడం బెటర్. ఎస్ఆర్నో మరి మనం హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి? మంచి ప్రొడక్ట్స్ నార్మల్గా వచ్చేసి 15 to 24 ఏజ్ వరకు వాళ్ళు హెల్తీగానే ఉంటాము. ఎబో 25 ఏజ్ అంటే ఏజ్ పెరిగిన కొద్దీ మనకి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎస్ఆర్నో అండ్ ఇక్కడ మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అండ్ అలాగే రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి రైట్. అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో లభించాలి అండ్ అలాగే చాయిస్ ఆఫ్ ప్రొడక్ట్స్, హై క్వాలిటీ ప్రొడక్ట్స్. మనకి వెస్టేజ్లో టోటల్గా 19 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 19 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి వెస్టేజ్లో ఇవి వాడుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకి సజెస్ట్ చేయడం ద్వారా ఏమొస్తుంది? మనం వాడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము, ఇతరులకు సజెషన్ కూడా ఆరోగ్యంగా ఉంచుతూ ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ఆర్నో అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి టోటల్గా 19 కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, చాలా మంది ఓన్లీ సింగిల్ కేటగిరీ పైనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఏ కేటగిరీ? అగ్రి. చాలా మంది అగ్రి కేటగిరీ పైన ఫోకస్ చేస్తున్నారు. అగ్రికల్చర్ పైన ఫోకస్ చెయ్యొద్దు అని చెప్పట్లేదు, బట్ సింగిల్ ప్రోడక్ట్ పైన కాకుండా మల్టిపుల్ ప్రొడక్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు ఏదైతే రీసెంట్గా మీకు గ్రాన్యువల్స్ అందుబాటు లేని సమయంలో చాలామంది మీకు కావాల్సిన మినిమం క్రైటీరియా, మినిమం క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోలేకపోయారు. క్వాలిఫికేషన్ కాలేదంటే మీకు చెక్కు రాదు. ఎస్ఆర్ ఇక్కడ కంప్లీట్గా ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్. అగ్రికల్చర్ అనేది సీజనల్ బిజినెస్. సీజన్ ఉన్నప్పుడు మాత్రమే అగ్రికల్చర్ కన్సెప్షన్ అనేది అవుతుంది. ఆ టైంలోనే మీకు ప్రొడక్ట్ అనేది ఎక్కువగా సేల్ అవుతుంది. ఎస్ఆర్ అగ్రికల్చర్ చెయ్యొద్దు అని చెప్పట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ బిజినెస్ అనేది మనకి ఏ విధంగా ఉండాలంటే మనం ఏదైతే రెగ్యులర్ బిజినెస్ చేస్తున్నామో దానికి బూస్ట్ ఇచ్చే విధంగా ఈ అగ్రికల్చర్ బిజినెస్ అనేది ఉండాలి. సపోజ్ మనం ఏంటంటే ఆల్రెడీ 19 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 19 కేటగిరీస్లో మీకు నచ్చిన ఏ కేటగిరీ అయినా చూస్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు. ఓన్లీ ఈ కేటగిరీ వాడాలి, ఈ కేటగిరీ చూస్ చేసుకోవాలని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీకు నచ్చిన 19లో ఏ కేటగిరీ అయినా చూస్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ కేటగిరీస్ పైన వర్క్ చేయడం ద్వారా మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేవి మీరు సేల్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చే పీవీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మీకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఏదైతే రెగ్యులర్గా మీరు లెవెల్స్ అచీవ్ అవ్వడానికి కావాల్సిన మినిమం పీవీస్ కూడా మీరు అచీవ్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ అలాగే అగ్రికల్చర్ సీజన్ వచ్చినప్పుడు అగ్రికల్చర్ చేయడం వల్ల ఆ అగ్రికల్చర్ ద్వారా వచ్చే పీవీస్ అనేవి మీకు బూస్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఏదైతే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందో ఆ రెగ్యులర్ ఇన్కమ్కి అడిషనల్ పేమెంట్ వచ్చే విధంగా మీకు అగ్రికల్చర్ బిజినెస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా గ్రాన్యుల్స్ లేని టైంలో చాలామంది గ్రాన్యుల్స్ అందుబాటులో లేదని చెప్పేసి చాలామంది బిల్డింగ్ చేయలేకపోయారు. దాని ద్వారా ఏమైంది, మీకు వచ్చే మినిమం క్వాలిఫికేషన్ కావాల్సిన పీవీస్ కూడా మీరు చేయలేకపోయారు, మీకు వచ్చే చెక్స్ కూడా రాలేదు. అంటే ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ పైన. అలా కాకుండా మల్టిపుల్ ప్రొడక్ట్స్ పైన వర్క్ చేసి ఉంటే మీకు కావాల్సిన మినిమం క్రైటీరియా మీరు వచ్చేది పీవీస్ వచ్చేది అండ్ అలాగే మీకు కావాల్సిన చెక్ అనేది మీరు తీసుకునేవారు. సో ఎప్పుడైనా కూడా మీరు ఫోకస్ ఆన్ మల్టిపుల్ ప్రొడక్ట్స్.
ఎందుకు సింగిల్ ప్రోడక్ట్ అనేసరికి ఏంటంటే కంప్లీట్గా ఎక్కువ మంది మనం అగ్రికల్చర్ పైన ఫోకస్ చేసాం. అగ్రికల్చర్ కన్సంప్షన్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వేరే కేటగిరీ వాళ్ళు ఎవరు లేరు మీ దాంట్లో, మీ టీంలో. అప్పుడు మీకు పీవీస్ వస్తాయా? వేరే కేటగిరీ నుంచి ఏ పీవీ రాదు. అదే ఇప్పుడు మల్టిపుల్ కేటగిరీ చూస్ చేసుకోండి. ఒక 5 కేటగిరీ చూస్ చేసుకున్నారు. అగ్రికల్చర్ సీజన్ లేదు, ఇది సీజన్ లేని టైం అనుకుందాం. వేరే కేటగిరీ చూస్ చేసుకున్నారు. సప్లిమెంట్స్ కావచ్చు, లేకపోతే పర్సనల్ కేర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు. వీటితో బిజినెస్ చేస్తున్నారు. దాని ద్వారా వచ్చే క్రైటీరియాతో మీకు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయింది. మీకు వచ్చే పీవీస్ వచ్చాయి, మీకు వచ్చే చెక్ వచ్చింది. అప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవచ్చా, తీసుకోరాదు? సో బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. అండ్ అలాగే ఇక్కడ ఈ 19 కేటగిరీలో మనకి ఎక్కువగా అంటే బిజినెస్లో గ్రోత్ ఉన్న కేటగిరీస్ వచ్చేసి హెల్త్ సప్లిమెంట్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్. అలాగే అని చెప్పేసి సార్ ఈ 4 కేటగిరీలు చెప్పారు కదా అని చెప్పేసి ఈ 4 కేటగిరీలో ఫోకస్ చేయమని చెప్పట్లేదు. మీకు నచ్చిన ఏ కేటగిరీ అయినా సరే మల్టిపుల్ కేటగిరీస్ చూస్ చేసుకోండి. మీకు నచ్చిన ఏవైనా 5 కేటగిరీస్ చూస్ చేసుకోండి, లేదంటే 6 కేటగిరీస్. 19 కేటగిరీస్లో మీకు ఏ కేటగిరీ వస్తే ఆ కేటగిరీ చూస్ చేసుకొని బిజినెస్ చేసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఏంటంటే మల్టిపుల్ కన్జంప్షన్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే పీవీస్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, రైట్? అండ్ అలాగే మనకి ఇక్కడ ఉన్న 19 కేటగిరీస్లో అప్ టు 10 కేటగిరీస్, 11 కేటగిరీస్, ఈ 10 వచ్చి అగ్రికల్చర్ పక్కన పెడితే 10 కేటగిరీస్ వచ్చి కంప్లీట్గా సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్. అండ్ ఇక్కడ ఈ సప్లిమెంట్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. మొదటగా ఫస్ట్ వచ్చేసి మనకి ప్రైమ్ కేటగిరీ. ఈ ప్రైమ్ కేటగిరీలో వచ్చేసి ఫస్ట్ సిఎండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఈ సిఎండి వచ్చేసి ద గ్రేట్ సాల్ట్ ఉటా నుండి సేకరించడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే బాడీని హెల్తీగా ఉంచడానికి వాటర్ను మినరలైజ్ చేస్తుంది అండ్ అలాగే హెల్తీ సెల్యులర్ నరిష్మెంట్కి తోడ్పడుతుంది అండ్ స్కిన్ని హెల్తీగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. అండ్ డీటాక్సిఫికేషన్ అంటే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను రిమూవ్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ ఇమ్యూనిటీని కూడా అందిస్తుంది. అండ్ అలాగే మానవ శరీరం హెల్తీగా ఉండాలి అంటే మినిమం మనకి 60 మినరల్స్ వరకు అవసరం పడుతుంది. మనం తీసుకునే ఫుడ్లో 16 to 18 మినరల్స్ మాత్రమే లభిస్తున్నాయి. సిఎండి తీసుకోవడం ద్వారా 84 మినరల్స్ వరకు మనకి లభిస్తాయి. అండ్ అలాగే మానవ శరీరం ఎప్పుడు కూడా అసిడిటిక్ ఫామ్లో ఉంటుంది. బాడీ ఎప్పుడైతే అసిడిటిక్ ఫామ్లో ఉంటుందో క్యాన్సర్ కణాలు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాడీని అసిడిటిక్ నుండి ఆల్కలైన్గా మార్చుకోవాలి అంటే వాటర్ కన్సంప్షన్ అనేది ఇంపార్టెంట్. డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎంతమంది అవుతున్నారు? దాహం వేసినప్పుడే కాదు, ఎందులో మిక్సింగ్కి కాదు, నార్మల్గా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేవాళ్ళు. సో వాటర్ కన్సంప్షన్ అనేది ఇంపార్టెంట్. వాటర్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా తీసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి అబ్జార్బిడ్ సబ్లింగ్వల్ స్ప్రేస్. ఈ అబ్జార్బిడ్ సబ్లింగ్వల్ స్ప్రేస్ వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్గా మనం సప్లిమెంట్స్ వచ్చేసి క్యాప్సూల్ ద్వారా తీసుకుంటాము. ఇవి శరీరంలో అబ్జర్వ్ అవడానికి సడన్ టైం పడుతుంది. అదే ఈ అబ్జార్బిడ్ సబ్లింగ్వల్ స్ప్రేస్ ద్వారా తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేవి తొందరగా అబ్జర్వ్ అవుతాయి. అండ్ ఇవి తీసుకునే పద్ధతి కూడా ఈజీ. అండ్ అలాగే ఇవి ట్రావెల్ చేసేటప్పుడు మనం క్యారీ చేయడం కూడా ఈజీ. అండ్ అలాగే వీటికి వాటర్ కన్సంప్షన్ అనేది అవసరం ఉండదు. అండ్ ఇది తీసుకునే పద్ధతి వచ్చేసి ఏంటంటే మనకి నాలుక కింది భాగంలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ నరాలకు కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ స్ప్రే చేసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేవి తొందరగా అబ్జర్వ్ అవుతాయి. అండ్ ఈ కేటగిరీలో మనకి అబ్జార్బిడ్ విటమిన్ B12 సబ్లింగ్వల్ స్ప్రే. ఇది వచ్చేసి ఏంటంటే నరాలు హెల్తీగా ఉండడానికి, ఎర్ర రక్త కణాలు ఏర్పడడంలో ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే అబ్జార్బిడ్ విటమిన్ C సబ్లింగ్వల్ స్ప్రే. ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ లైక్ కోల్డ్, కఫ్ను తగ్గించడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే అబ్జార్బిడ్ విటమిన్ D సబ్లింగ్వల్ స్ప్రే. ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉన్న బోన్స్ని హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే అబ్జార్బిడ్ బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే. ఈ అబ్జార్బిడ్ బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే వచ్చేసి ఏంటంటే హెయిర్ గ్రోత్ కొరకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మెలటన్ సబ్లింగ్వల్ స్ప్రే. ఈ మెలటన్ సబ్లింగ్వల్ స్ప్రే వచ్చేసి ఏంటంటే సహజ నిద్రకు తోడ్పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ బూస్టర్. మరి మన శరీరంలో ఎనర్జీ లేకుండా ఏమవుతుంది? వీక్గా ఉంటాము, ఏ పని సరిగా చేయలేము, యాక్టివ్గా ఉండలేము. నిసారం రైట్? మనకి వెస్టేలో ఎనర్జీ బూస్టర్ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి యూనిక్ ఫార్ములేషన్. 8% ఆఫ్ విథలనైట్స్ ఉన్నాయి, 400 mg అశ్వగంధ ఉన్నాయి. ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రెస్ను, యాంగ్జైటీని రిడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే సిరియక్ క్యారెస్ట్రాల్ లెవెల్స్ని కూడా రిడ్యూస్ చేస్తుంది. అండ్ టెస్టోస్టిరాన్కి బూస్ట్ అందిస్తుంది. టెస్టోస్టిరాన్ అనేది సంతానోత్పత్తికి ఉపయోగపడే ఒక హార్మోన్. అండ్ అలాగే ఇది మనకు కావాల్సిన ఎనర్జీని, స్టామినాని కూడా అందిస్తుంది. అండ్ నెక్స్ట్ మన శరీరంలో ముఖ్యమైన పార్ట్ ఏది?
హార్టా బ్రెయిన్ హార్టా బ్రెయిన్ హార్టా బ్రెయిన్ హార్టేనా హార్ట్ ప్రశాంతంగా నిద్రపోతే ఏమవుతుంది ఏమవుతుంది అల్లరి ఉండదు. హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఎవరికి వస్తుంది మగవాళ్ళకి వస్తుందా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు. మగవాళ్ళకి వస్తుందా మేడం మీరేమంటారు మగవాళ్ళకి ఆడవాళ్ళకి మనసు ఒప్పుకోవట్లేదు సార్ అందరికీ ఒక స్టేట్మెంట్ ఇస్తాను అది కరెక్ట్గా రాగా చెప్పండి. ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడవాళ్ళు ఉంటారు. ఒప్పుకుంటారు ఇది ఇవి ఒప్పుకుంటారు ఈజీగా. మంచి జరిగేది కాబట్టి ఎట్లయినా ఒప్పుకుంటారు, చెడు కాబట్టి అది ఒప్పుకోరు. మగవాళ్ళకి వస్తుంది ఆడవాళ్ళకి వస్తుంది పక్కన పెడితే హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా అధిక బరువు ఉన్న వాళ్ళకి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్? హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? ఎన్ని టైమ్స్ వస్తుంది హార్ట్ అటాక్? 3 టైమ్స్ వస్తుంది. ఒకటి 3 టైమ్స్ వచ్చేది, ఇప్పుడు ఫస్ట్ టైంకి తొందరపడి బకెట్ దగ్గర వెళ్ళిపోతున్నారు. సో హార్ట్ అటాక్ అనేది ఎప్పుడైతే మనకి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడడం వల్ల రక్త ప్రసరణ క్యాన్సర్ కలిగి హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. ఎసాను ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో చేసే ట్రీట్మెంట్స్ ఏంటి? స్టంట్స్ వేస్తున్నారు, బైపాస్ సర్జరీ చేస్తున్నారు. ఎసాను స్టంట్స్ వేయడం వల్ల ఎక్స్పెన్షన్ అవుతుంది, బట్ అక్కడ ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తారా వస్తారా? అలాగే ఉంటుంది. మరి ఆపరేషన్ అయ్యాక మనం తినడం మానేస్తాము. 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, ఇంటికి వచ్చాము, తినడం మానేస్తాము. తింటూనే ఉంటాము, చేస్తూనే ఉంటాం. ఎసాను మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది అవదా? డెఫినెట్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ అలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిడ్యూస్ చేసే సప్లిమెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అందులో ఒకటి క్రిల్ ఆయిల్. ఇది వచ్చేసి ఏంటంటే హార్మ్ఫుల్ ట్రైగ్లిసరైడ్స్ ని రిడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే ఒమేగా 3 ని ఇంప్రూవ్ చేస్తుంది, హెల్దీ హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి సీబక్తాన్, ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే అలసటను తగ్గించి స్టామినాను అందిస్తుంది. అండ్ మల్టీవిటమిన్ ప్లస్ గమ్మీస్, ఈ మల్టీవిటమిన్ ప్లస్ గమ్మీస్ వచ్చేసి ఏంటంటే జెల్లీ టైప్ లో ఉంటాయి. దీంట్లో 10 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి లభిస్తాయి. అండ్ అలాగే కాంబియాటిక్స్, ఈ కాంబియాటిక్స్ వచ్చేసి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ను హెల్దీగా మెయింటైన్ చేయడంలో ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్. ఇమ్యూనిటీ బూస్ట్ అంటే ఏంటి? శక్తిని పెంచడం, రోగ నిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి మన శరీరానికి అవసరం. లేకుంటే ఏమవుతుంది? పెద్దగా ఏమి కాదు, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్యూనిటీ లేకుంటే ఏం కాదు. మహా అంటే కరోనా లాంటి రోగం వస్తుంది, అంతకుమించి ఏం కాదు. ఒకవేళ కరోనా వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వచ్చినా కూడా పెద్దగా అయ్యేది ఏముండదు. మహా అంటే 150 మంది చచ్చిపోతారు, అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు చెప్పండి, శరీరానికి ఇమ్యూనిటీ కావాలా? మనకి ఇమ్యూనిటీ బూస్ట్ కేటగిరీలో ఫస్ట్ స్పిరులినా. ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీకి కావాల్సిన స్ట్రెంత్ ఇమ్యూనిటీని అందించడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మన బాడీని హెల్దీగా మెయింటైన్ చేయడానికి, మస్కిల్ బిల్డ్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో వచ్చేసి ప్రోటీన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఎక్కువగా లభిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోని. ఈ నోని వచ్చేసి ఏంటంటే న్యాచురల్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మన బాడీలో వచ్చే ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ ను తగ్గించడానికి. అండ్ అలాగే మనకి ఇది మన బాడీలో ఉండే హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ ను ఎలిమినేట్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది మనకి ఎనర్జీ లెవెల్స్ ను ఇంక్రీజ్ చేయడానికి, ముఖ్యంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఈ నోని అనేది మన శరీరంలో ఉండే కణాలు ఉంటాయి కదా, కణాల యొక్క నోటిని తెరిచి ఉంచడంలో ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులను నయం చేయడంలో కూడా మనకి ఈ నోని అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అలోవెరా, ఈ అలోవెరా వచ్చేసి ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ కొలెస్ట్రాల్, ఈ కొలెస్ట్రాల్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, టాక్సిన్స్ తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఆమ్లా, ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి. అండ్ అలాగే దీంట్లో విటమిన్ సి అనేది మనకి ఎక్కువగా లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోహార్ట్. ఇందాక డిస్కస్ చేసినట్టు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలోనూ, హార్ట్ హెల్దీగా మెయింటైన్ చేయడంలోనూ ఈ ప్రొడక్ట్స్ మనకి యూజ్ అవుతాయి. ఇందులో వచ్చేసి మనకి ఫ్లాక్స్ ఆయిల్, ఇందాక డిస్కస్ చేసినట్టు క్రిల్ ఆయిల్ వచ్చేసి నాన్ వెజ్ అయితే, ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి వెజ్, అవిసె గింజ నూనెతో తయారు చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను రిడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే ఒమేగా 3, ఒమేగా 6 ఇంప్రూవ్ చేస్తుంది.
హెల్దీ హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోఎంజైమ్ Q10. ఈ కోఎంజైమ్ Q10 వచ్చేసి ఏంటంటే ఆప్టిమల్ కార్డియోవాస్కులర్ ఫంక్షన్. కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది మనకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది మన బాడీలో ఉండే సెల్స్ కి ఎనర్జీ ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఎలర్జీ9. ఈ ఎలర్జీ9 వచ్చేసి ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేయడానికి అండ్ అలాగే నరాల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో కూడా మనకి ఈ ఎలర్జీ9 అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్. ఈ జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ వచ్చేసి మన శరీరంలో ఉండే జాయింట్స్ బోన్స్ ను హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఉపయోగపడుతుంది. మరి మన శరీరంలో బోన్స్ అవసరం మనకి, బోన్స్ లేకుంటే పోతుంది ఏ విధంగా కూడా నిల్చోలేదు. ఎస్ఆర్ మన బాడీ ఆర్గాన్స్ తో నిర్మితమై ఉంటుంది. ఆర్గాన్స్ కి రక్షణ కవచాలుగా ఈ బోన్స్ అనేవి ఉన్నాయి. ఎస్ఆర్ మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినటువంటి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బోన్స్. అలాంటి బోన్స్ హెల్తీగా ఉండాలా వద్దా? అలాంటి బోన్స్ హెల్తీగా మెయింటైన్ చేయడంలో మనకి ప్రొడక్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇందులో వచ్చేసి కాల్షియం. ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే బోన్స్ ను టీత్ ను హెల్తీగా డెవలప్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే బోన్ డెన్సిటీని ఇంక్రీజ్ చేయడానికి అండ్ అలాగే ముఖ్యంగా ఓల్డేజ్ పీపుల్ వచ్చే ఫ్రాక్చర్స్ ను తగ్గించడంలో ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ ఆస్టియోఫోరాసిస్ అనేది బోలుకాలు వ్యాధి. ఈ బోలుకాలు వ్యాధి అంటే ఎముకలలో సాంద్రత తగ్గిపోవడం. ఈ ఎముకల సాంద్రత తగ్గిపోవడం అంటే ఎముకలు పలచబడిపోతుంటాయి. వాటిని తగ్గించడంలో ఈ కాల్షియం అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ వచ్చేసి ఏంటంటే మనకి జాయింట్స్ మధ్యలో మృదువైన పదార్థం ఉంటుంది. మృదులాస్థి అంటాము, క్యాటిలేజ్. ఎగ్జిస్టింగ్ క్యాటిలేజ్ ను హెల్తీగా మెయింటైన్ చేయడంలోను, డ్యామేజ్ క్యాటిలేజ్ ను రీజనరేట్ చేయడంలోను ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే స్టిమ్యులేట్స్ ఎనర్జియల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ కి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే పెయిన్లను వాపులను తగ్గించడంలో కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి రీసెంట్ గా ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది, వెజ్ కొలాజిన్. అండ్ ప్రతి స్టోర్ లో అవైలబుల్ లో ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే హెల్త్ కి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది స్కిన్ హెల్తీగా మెయింటైన్ చేయడానికి అండ్ అలాగే మస్కిల్ బిల్డ్ చేయడంలో కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫిట్నెస్ ప్లస్ డైట్. ఈ ఫిట్నెస్ ప్లస్ డైట్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే మన బాడీ వెయిట్ హెల్తీగా మెయింటైన్ చేయడంలోను అండ్ అలాగే మన బాడీ వెయిట్ రిడ్యూస్ చేయడంలోను ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. అండ్ ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటేనే రిజల్ట్ అనేది ఉండదు. వీటితో పాటు సమ్ ఎక్సర్సైజ్ చేస్తేనే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది. ప్రొడక్ట్స్ వాడుతూ సమ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. కొంతమంది ఏంటంటే సార్ నేను ప్రోడక్ట్ వాడుతున్నాను రిజల్ట్ రావట్లేదు అంటే ప్రోడక్ట్ తీసుకుంటారు, తినే తిండి తింటూనే ఉంటారు, ఎక్సర్సైజ్ ఉండదు, ఏమీ ఉండదు. రిజల్ట్ రావాలంటే మాత్రం రాదు. డెఫినెట్లీ ఇవి వాడుతున్నప్పుడు సమ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అలాగని చెప్పేసి ఏవో పెద్ద పెద్ద బరువులు మోయమని కాదు, మినిమం వాకింగ్ చేయడం, స్టెప్స్ ఎక్కడం, అలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి వెస్టిజ్ ప్రోటీన్ పౌడర్, లో ఫ్యాట్ హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఆల్ ఏదైనా అమినో యాసిడ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మస్కిల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది మన బాడీలో ఉండే సెల్స్ను ఫ్లూయిడ్స్ను డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే బిల్డింగ్ బ్లాక్స్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీ వెయిట్ను హెల్తీగా మెయింటైన్ చేయడానికి, గ్రోత్ చేయడంలోనూ ఈ ప్రొడక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెస్లింగ్ క్యాప్సిల్. ఈ వెస్లింగ్ క్యాప్సిల్ తీసుకోవడం ద్వారా మనం ఆకలిని న్యాచురల్గా అణిచివేయడానికి అండ్ అలాగే మన బాడీలో ఉండే క్యాలరీస్ని బర్న్ చేసి ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ అలాగే అన్యూజ్డ్ ఫ్యాట్ను ఎనర్జీగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇది వెయిట్ స్ట్రెస్ని కూడా మేనేజ్మెంట్ చేస్తుంది అండ్ మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్లిన్ షేక్. ఈ వెస్లిన్ షేక్ వచ్చేసి ఏంటంటే మన బాడీ వెయిట్ను హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో 20 విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి లభిస్తాయి. అండ్ దీన్ని తీసుకున్నప్పుడు స్టమక్ అనేది ఎక్కువసేపు ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకి గట్ హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెస్లిన్ షేక్ మిక్స్. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది, నో యాడెడ్ షుగర్. దీన్ని తీసుకోవడం ద్వారా మనకి విటమిన్ D2, కాల్షియం అనేది ఎక్కువగా లభిస్తుంది. అండ్ అలాగే వెస్లిన్ టీ. మనకి శరీరంలో వెస్లర్ ఫ్యాట్ అని ఉంటుంది. వెస్లర్ ఫ్యాట్ అంటే ఏంటి? వెస్లర్ ఫ్యాట్ అంటే అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు పదార్థం. సపోజ్ మన హార్ట్ ఉంది, హార్ట్ చుట్టూరుగా కొవ్వు పేరుకుపోయింది అనుకోండి, ఏమవుతుంది? హార్ట్ చేసే పని ఏంటి? సంకోచ వ్యాకోచాలు చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేస్తుంది. ఎసాను ఎప్పుడైతే హార్ట్ చుట్టూరు ఈ వెస్లర్ ఫ్యాట్ ఫామ్ అవుతుందో అది సంకోచ వ్యాకోచాలకు ఆటంకం కలుగుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్కి ఆటంకం కలిగి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మన బాడీలో ఉండే ఆర్గాన్స్, ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. ఆ ఆర్గాన్స్ చుట్టూరుగా పేరుకుపోయే కొవ్వే వెస్లర్ ఫ్యాట్. అలాంటి వెస్లర్ ఫ్యాట్ని రిడ్యూస్ చేసే సప్లిమెంట్ కూడా మనకు అవైలబుల్ ఉంది, అదే వెస్లిన్ టీ. ఈ వెస్లిన్ టీని తీసుకోవడం ద్వారా వెస్లర్ ఫ్యాట్ని రిడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది మెటబాలిజంని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్.
ఇది వచ్చేసి ఏంటంటే మనల్ని ఎనర్జెటిక్గా ఉండడానికి, మెంటల్ అలర్ట్నెస్కు యాక్టివ్గా ఉండడంలో ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ రీసెంట్గా మనకి 2 న్యూ ఫ్లేవర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ అలాగే వెస్లిన్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్, ఇది వచ్చేసి ఏంటంటే మస్కిల్ మాస్ని ఇంక్రీజ్ చేయడానికి, అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే బాడీని గ్రో చేయడానికి, హెల్తీగా మెయింటైన్ చేయడంలోనూ ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వెస్లిన్ సెల్ పవర్, ఈ వెస్లిన్ సెల్ పవర్ అండ్ వెస్లిన్ సెల్యులర్, ఈ 2 ప్రొడక్ట్స్ కూడా రీసెంట్గా న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటంటే ఈ సెల్ పవర్ వచ్చేసి ఏంటంటే సెల్యులర్ ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఏజింగ్ సైన్స్ని రాకుండా ఉండడానికి కంట్రోల్ చేయడంలోనూ ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది మనకి బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ని ఎలిమినేట్ చేయడంలోనూ కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వెస్లిన్ సెల్యులర్, ఈ సెల్యులర్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే ఎక్సెస్ ఆఫ్ వాటర్, మన బాడీలో ఎక్సెస్ ఆఫ్ వాటర్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంటాము, ఆ ఎక్సెస్ ఆఫ్ వాటర్ని రిడ్యూస్ చేయడంలోనూ మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే న్యాచురల్గా డీటాక్సిఫికేషన్ అంటే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను రిమూవ్ చేయడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది మనకి ఇంప్రూవ్ చేయడానికి, రీనార్మలైజ్ చేయడంలోనూ ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే గ్లూకోహెన్, ఇది వచ్చేసి ఏంటంటే గ్లైకోమిక్ ఇండెక్స్ ఇంప్రూవ్ చేస్తుంది, హైపర్ గ్లైకోమిక్ మేనేజ్ చేస్తుంది. అండ్ ఇది డయాబెటిక్ని కంట్రోల్ చేయడంలో ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ కిడ్నీ హెల్త్, ఈ కిడ్నీ హెల్త్ వచ్చేసి ఏంటంటే కిడ్నీలో వచ్చే స్టోన్స్ లో కరిగించడానికి, రిమూవ్ చేయడంలోనూ ఈ ప్రోడక్ట్ మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ప్రోస్టేట్ కేర్, ఈ ప్రోస్టేట్ కేర్ కండిషన్ ప్రివెంట్ చేయడంలోనూ, బ్యాలెన్స్ చేయడంలోనూ ఈ ప్రోడక్ట్ మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకి వైటల్ కాంప్లెక్స్, ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే టిష్యూస్ ను నోరిష్మెంట్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ టాక్సిన్, ఈ టాక్సిన్ వచ్చేసి ఏంటంటే డైజెషన్ రెగ్యులేట్ చేయడానికి, అండ్ అలాగే మన బాడీలో ఉండే టాక్సిన్స్ ను క్లీన్ చేయడానికి, బ్లడ్ ను ప్యూరిఫై చేయడంలోనూ ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ లివర్ హెల్త్, ఈ లివర్ హెల్త్ వచ్చేసి ఏంటంటే లివర్ ను హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఈ ప్రోడక్ట్ మనకు యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ రెస్పో కేర్, ఈ రెస్పో కేర్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి, లైక్ కోల్డ్ ను కఫ్ ను తగ్గించడానికి, అండ్ లంగ్స్ ను హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఈ ప్రోడక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకి నెక్స్ట్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ పౌడర్స్, హెల్త్ డ్రాప్స్, ఇవన్నీ కూడా ఇప్పటివరకు డిస్కస్ చేసినవన్నీ కూడా మనకి ఏవైతే 19 కేటగిరీస్ ఉన్నాయో 19 కేటగిరీస్లో ఉన్న అప్ టు 10 కేటగిరీస్ ఏవైతే సప్లిమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా హెల్త్ సప్లిమెంట్స్. ఇవన్నీ కూడా మన శరీరానికి ఉపయోగపడతాయా? వాడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము, అనారోగ్యంగా ఉంటాము? వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. వాడుకోవడం వల్ల ఏమొస్తుంది? ఆదాయం. ఇతరులకు సజెషన్ అడుగుతారు, ఏమొస్తుంది? ఇప్పుడు కూడా డబ్బులేనా? సో మనం వాడుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటూ, ఇతరులకు సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంటూ, ఆ తర్వాత మీకు కావాల్సిన డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎస్ఆర్. అండ్ అలాగే మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ట్రైనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీనికి కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. నార్మల్గా మనకి కల్తీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి, రైట్? అంటే అగ్రికల్చర్ నుంచి. ఎస్ఆర్. అగ్రికల్చర్ దగ్గర కల్తీ. ఎస్ఆర్. ఎందుకు కల్తీ అవుతుంది? మందులు, యూరియా, కెమికల్స్ తో కూడిన ప్రొడక్ట్స్ వాడడం వల్ల, రైట్? మరి కెమికల్ తో కూడిన ప్రొడక్ట్స్ వాడడం వల్ల కల్తీ అవుతుందని చెప్పి ఫార్మర్స్ కి తెలియదు. తెలిసినా ఎందుకు వాడుతున్నారు? ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పడం ద్వారా వాడడం జరుగుతుంది. ఎస్ఆర్. సో ఇక్కడ ఈ ఈ ప్రొడక్ట్స్ కెమికల్స్ తో కూడిన ప్రొడక్ట్స్ వాడడం వల్ల అధిక దిగుబడి రావడం పక్కన పెడితే భూమిలో ఉండే పోషకాలన్నీ కూడా నశించిపోతున్నాయి. సో ఇక్కడ మనకి అగ్రికల్చర్లో ఉండే ఈ ప్రొడక్ట్స్ని వాడుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఎటువంటి కెమికల్ లేని వ్యవసాయం చేసే అవకాశం ఉంది. ఇక్కడ మనకి వెజిటేబుల్లో ఉన్న ప్రొడక్ట్స్లో గ్రాన్యువల్స్, ఈ గ్రాన్యువల్స్ వచ్చేసి ఏంటంటే భూమిని గుల్లగా చేసి భూమిలో ఉండే పోషక పదార్థాలను మొక్కలకు అందించడానికి, అండ్ అలాగే ఆ వేలు వృద్ధి చెందడానికి, అధిక దిగుబడి రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఆక్వాజెల్ ఉంది. ఈ ఆక్వాజెల్ వచ్చేసి ఏంటంటే నీరు లేని పరిస్థితుల్లో మొక్కకు కావాల్సిన నీటిని అందించడానికి, అతివృష్టి నుండి అనావృష్టి నుండి కాపాడడానికి మనకి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అగ్రికల్చర్లో ఉన్న ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఎటువంటి కెమికల్ లేని వ్యవసాయం చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే ఇందులో మనకి అగ్రికల్చర్లో వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్, అగ్రి గోల్డ్, అగ్రి ఆక్వాజెల్, అగ్రి హమ్మిక్ గ్రాన్యువల్స్, అగ్రి 82, అండ్ అలాగే అగ్రి నానోటెక్, అగ్రి హమ్మిక్, అగ్రి మాస్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ట్రైనర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి హెల్త్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.
ఫ్రెష్ అప్ టీ, బ్రేక్ఫాస్ట్, రైస్ బ్రౌన్ ఆయిల్, జెటా టీ. రైస్ బ్రౌన్ ఆయిల్ ఎంతమంది వాడుతున్నారు? బయట ఆయిల్కి రైస్ బ్రౌన్ ఆయిల్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఇది మంచిగా గాను మంచి సిద్ధంగా ఉంటుంది. ఓకే, కన్సంప్షన్ కూడా తక్కువ. పూరీలు ఎంతమంది తింటారు? తింటారా అని మాత్రమే అడుగుతున్నాను, ఏం తెప్పించట్లేదు. ఓకేనా? బయట ఆయిల్లో పూరీని వేయించి చూడండి, మన ఆయిల్లో పూరీని వేయించి చూడండి, డిఫరెన్స్ అనేది మనం గమనించవచ్చు. బయట ఆయిల్లో పూరీని వేయిస్తే ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది, పూరీని పట్టుకున్నా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా చేతికి వచ్చింది. అదే మన రైస్ బ్రౌన్ ఆయిల్లో పూరీని వేయిస్తే ఆయిల్ కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది అండ్ పూరీని పట్టుకున్నా కూడా డ్రైగా ఉంటుంది, ఆయిల్ అనేది చేతికి రాదు. ఇదేదో నేను పర్సనల్గా ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తుంది కాదు, ఇంట్లో వాళ్ళు చేస్తే చూసి చెప్తున్నాను. అండ్ అలాగే ఓరల్ కేర్ ప్రొడక్ట్స్, డెంటాష్, గానో టూత్ పేస్ట్ అండ్ మౌత్ వాషెస్ ఉన్నాయి, డెంటాష్ టూత్ బ్రషెస్ ఉన్నాయి. అండ్ హైవేస్ ప్రొడక్ట్స్ అల్ట్రా గార్డ్, అల్ట్రా వాష్, అల్ట్రా స్క్రబ్, అల్ట్రా స్వాబ్, అల్ట్రా బెటిక్, అల్ట్రా షైన్. అండ్ అలాగే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, ప్రీమియం ప్రొడక్ట్స్ ఉన్నాయి, అష్యూర్ పర్ఫ్యూమ్స్, ప్రొఫెషనల్ హెయిర్ కేర్ రిజ్యూమ్ ఉంది. అండ్ అలాగే ఫేస్ కేర్ రిజ్యూమ్, నేచురల్ ఫేస్ వాషెస్, వాటర్ ప్యూరిఫైయర్ అండ్ హ్యూమన్ హైజెనిక్ డ్యూ గార్డెన్ రీసెంట్గా న్యూ ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది అండ్ ప్రతి స్టోర్లో అవైలబుల్ ఉంది. అండ్ అలాగే ట్రూమెన్ పర్ఫ్యూమ్స్ అండ్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, వెలినో, స్కిన్ ఫార్ములా 9 అండ్ మ్యాక్డ్రైవ్. ఇవన్నీ కూడా మన హిస్టరీలో ఉన్న 19 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఏం కావాలి మనకి? ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఐడి ఉండాలి. ఐడి ఉంటేనే మీకు ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐడి ఉంటేనే కంపెనీ ఇచ్చే ఆల్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ మనం తీసుకోగలుగుతాం. చాలా మంది కొద్దిమంది లీడర్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ సెల్ఫ్గా కొట్టించి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏముండదు, ఒక పీవీ బెనిఫిట్ తప్పించి. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఓన్లీ పీవీ బెనిఫిట్ వస్తుంది, కంపెనీ ద్వారా వచ్చే ఆల్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది వాళ్ళు తీసుకోలేకపోతారు. ఎందుకంటే ఓన్లీ మీరు ఏం చేస్తున్నారు, మీ ఐడి పైన ప్రొడక్ట్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏంటంటే ఐడి ఇవ్వరు. కంపెనీ ఇచ్చే ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వాళ్ళు తీసుకోలేరు, రైట్? సో ఎవరికైనా కొత్త వాళ్ళకి మీరు సజెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఐడి ఇచ్చే ప్రొడక్ట్స్ అనేది ఇవ్వండి. దీని ద్వారా కంపెనీ ఇచ్చే ఆల్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ద్వారా వచ్చే టీమ్ బిల్డింగ్ బోనస్లు కానీ మీకు వచ్చే బెనిఫిట్స్ కానీ మీరు తీసుకోగలుగుతారు. సో ప్రతి ఒక్కరికి ఐడి ఇచ్చే ప్రొడక్ట్స్ అనేది ఇవ్వండి, రైట్? అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంపెనీ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. ఇంతకుముందు వచ్చేసి 10 to 20% ఉండేది, మనకి అప్ టు 30% చేశారు. ఇక్కడ ఎంఆర్పి 130 రూపీస్ ఉంటే ఐటీ ఉన్న ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 91 రూపీస్కి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. సేవింగ్స్ వచ్చేసి 39 రూపీస్. ఎంఆర్పి 130 ఉంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి 91కి ఇవ్వడం జరుగుతుంది. ఐడి ఉన్న ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%. మనకి విస్టేలో మనం వాడుతున్న ప్రొడక్ట్స్కి కంపెనీ కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ లెవెల్స్ అచీవ్ అవ్వడానికైనా ఇన్కమ్స్ తీసుకోవడానికైనా ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి విస్టేలో లెవెల్స్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వెళ్ళి డీసీ వరకు లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెవెల్స్ అచీవ్ అవ్వాలన్నా కూడా మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ ఏవైతే పర్చేజ్ చేస్తామో ఆ ప్రొడక్ట్స్కి ఇచ్చే పాయింట్స్ని బేస్ చేసుకొని లెవెల్స్ అచీవ్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1 పీవీ నుంచి వెళ్ళి 599 పీవీ చేస్తే 6% ఎలిజిబుల్ అవుతాము, 5% ఎలిజిబుల్ ఉంటుంది. 600 నుంచి 2399 చేస్తే 8%. అండ్ అలాగే 2400 నుంచి 5499 చేస్తే 12%. 5500 నుంచి ఎబో చేస్తే 16% ఎలిజిబుల్ అవుతాము. ఫాస్ట్ ట్రాక్ 8% కావాలంటే ఎంత పీవీ చేయాలి? ఎంత చేయాలి? ఫాస్ట్ ట్రాక్ డ్రోన్ డైరెక్టర్ కావాలంటే 4500. ఇక్కడ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటున్నారు. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్లో నేను 2000 పీవీ చేశాను, టోటల్గా అక్యుములేటివ్ పీవీ వచ్చేసి 2000 పీవీ, 8% ఎలిజిబుల్ అయ్యాను. సెకండ్ మంత్లో కూడా నేను 2000 పీవీ చేశాను, టోటల్గా అక్యుములేటివ్ పీవీ 4000 అయింది. ఇక్కడ ఫస్ట్ మంత్ 2000, సెకండ్ మంత్ 2000 కలిపి అక్యుములేటివ్ 4000 పీవీ అయింది, 12% ఎలిజిబుల్ అయ్యాను. థర్డ్ మంత్లో కూడా నేను 2000 పీవీ చేశాను, ఫస్ట్ మంత్ 2000, సెకండ్ మంత్ 2000, థర్డ్ మంత్ 2000 మొత్తం కలిపి అక్యుములేటివ్ అయి 16%, 6000 పీవీ 16% ఎలిజిబుల్ అయ్యాను. అక్యుములేటివ్ అంటే ప్రీవియస్ మంత్ పీవీ కూడా యాడ్ ఆన్ అవుతుంది, రైట్? అండ్ అలాగే డైరెక్టర్ బోనస్ 15%,
బ్రోన్ డైరెక్టర్ అండ్ ఎబో లెవెల్ వాళ్ళకి యాజ్ పర్ చార్ట్ ప్రకారం క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి డైరెక్టర్ బోనస్ 15% వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే టీబీబీ టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. బ్రోన్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ అండ్ గోల్డ్ డైరెక్టర్ వాళ్ళకి యాజ్ పర్ చార్ట్ ప్రకారం క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి టీబీబీ 3% వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ లీడర్షిప్ ఓవర్ హెడ్ బోనస్ ఎల్ఓబి 18%. సిల్వర్ డైరెక్టర్ అండ్ ఎబో లెవెల్ వాళ్ళకి యాజ్ పర్ చార్ట్ ప్రకారం క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి ఎల్ఓబి 18% వరకు ఇవ్వడం జరుగుతుంది. వెస్టీజ్ ట్రావెల్ ఫండ్ 3%. ఏ లెవెల్ వాళ్ళకి ఇస్తారు? సిల్వర్ ఎన్ని మంత్స్ చేయాలి? ఒక్కసారి అయినా ఇస్తారు. ఓకే. అండ్ వెస్టీజ్ కార్ ఫండ్ 5%. ఏ లెవెల్? స్టార్ డైరెక్టర్ ఎన్ని మంత్స్ చేయాలి? 3 months. అండ్ అలాగే వెస్టీజ్ హౌస్ ఫండ్ 3%. ఏ లెవెల్? రౌండ్ డైరెక్టర్ ఎన్ని మంత్స్ చేయాలి? 3 months. అండ్ అలాగే ఎలై క్లబ్ బోనస్ 2%. యూసీడీ అండ్ ఎబో లెవెల్ వాళ్ళకి యాజ్ పర్ చార్ట్ ప్రకారం క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి ఎలై క్లబ్ బోనస్ 2% వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మన వెస్టీజ్లో ఉన్న కెరీర్ ల్యాడర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వెళ్ళి డిసిడి వరకు. మరి మీరు ఎంతమంది డిసిడి కావాలనుకుంటున్నారు? ఇందాక విఎస్లో ఉన్నారు కదా. ఓకే, ఆ క్లారిటీ ఉంది కదా, రైట్? మన వెస్టేజ్లో ఉన్న కెరీర్ ల్యాడర్ అండ్ అలాగే మన కంపెనీలో రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. ఛాంపియన్స్ డే, వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్, వెస్టేజ్ అచీవర్స్ నైట్, ఫారెన్ ట్రిప్స్. ఛాంపియన్స్ డే వచ్చేసి ఎవ్రీ మంత్ 2nd ఛాంపియన్స్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్లో. అండ్ రీసెంట్గా 21st యానివర్సరీ నుండి నేను నిజామాబాద్ డిఎల్సిపిలో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నా బేస్ లొకేషన్ నిజామాబాద్ కాబట్టి నేను నిజామాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 2nd సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్లో నిజామాబాద్ డిఎల్సిపిలో ఛాంపియన్స్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ న్యూ పిన్ అచీవర్స్కి రికగ్నిషన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంపెనీ తరఫు నుంచి జరుగుతున్న ఈవెంట్. ప్రతి ఒక్క టీం పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మీ టీంలో ఎవరైనా న్యూ అచీవర్స్ ఉంటే అక్కడ రికగ్నిషన్ అనేది చేయించుకోవచ్చు. అండ్ అలాగే అవార్డ్ ఫంక్షన్ మనకి యాక్చువల్గా మనకి ఈ మంత్లో అవార్డ్ ఫంక్షన్ ఉండేది. డ్యూ టు ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. మార్చ్లో ఉంది మనకి అవార్డ్ ఫంక్షన్. బీ రెడీ ఫర్ దట్. అండ్ అలాగే మన కంపెనీలో సిస్టమ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ సిస్టమ్ ట్రైనింగ్స్లో వచ్చేసి ఇందాక డిస్కస్ చేసినట్టు సిఏటి కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది. అండ్ అలాగే కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి VWSలో వచ్చేసి కంప్లీట్గా హెల్త్ సప్లిమెంట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ సప్లిమెంట్స్ ఎవరికి సజెస్ట్ చేయవచ్చు, ఏ కాంబినేషన్లో ఇవ్వచ్చు అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ VWS ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే VLC ట్రైనింగ్. ఈ VLC ట్రైనింగ్లో ఇందాక డిస్కస్ చేసినట్టు హౌస్ ఫండ్ కావచ్చు, కార్ ఫండ్ కావచ్చు, ట్రావెల్ ఫండ్ కావచ్చు, ఏవైతే పర్సెంటేజ్ వైజ్గా చెప్పారో ఆ పర్సెంటేజ్కు ఎంత అమౌంట్ వస్తుందని కంప్లీట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా VLC ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ VWS అండ్ VLC రెండు కూడా 2 days వర్క్షాప్ విత్ రెసిడెన్షియల్తో ఇవ్వడం జరుగుతుంది. దీనికి టికెట్ కాస్ట్ వచ్చేసి 3,540 ఉంటుంది. 2 days వర్క్షాప్ విత్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. 1 day నైట్ స్టే ఉంటుంది. ఫస్ట్ డే వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్. నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్తో సెషన్ క్లోజ్ చేస్తారు. అండ్ అలాగే సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. VWS అండ్ VLC రెండు కూడా సర్టిఫికేషన్ ట్రైనింగ్. అండ్ అలాగే BMW లో వచ్చేసి కంప్లీట్గా బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ప్రొడక్ట్స్ ఎవరికి సజెస్ట్ చేయొచ్చు, ఏ కాంబినేషన్లో సజెస్ట్ చేయొచ్చు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా BMW ట్రైనింగ్లో ఉంటుంది. అండ్ అలాగే VIP ట్రైనింగ్. ఈ VIP ట్రైనింగ్ వచ్చేసి ఏంటంటే వెస్టేజ్లో కొత్తగా స్టార్ట్ అయిన వ్యక్తి హౌ టు స్టార్ట్, ఎటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలి, ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ VIP ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అగ్రికల్చర్ ట్రైనింగ్. ఈ అగ్రికల్చర్ ట్రైనింగ్లో వచ్చేసి కంప్లీట్గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రొడక్ట్స్ ఏ స్టేజ్లో సజెస్ట్ చేయాలి, ఏ కాంబినేషన్లో సజెస్ట్ చేయాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అగ్రికల్చర్ ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సిస్టమ్ అందిస్తున్న సిస్టమ్ ట్రైనింగ్స్. వీటన్నిటిని కూడా అటెండ్ అవ్వడం వల్ల మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకోవచ్చు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా సజెస్ట్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా సజెస్ట్ చేయగలుగుతాం. ఎస్ఆర్నో సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరికైనా కాన్ఫిడెంట్గా సజెస్ట్ చేయగలుగుతామా? సో ఇవన్నీ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టమ్ అందించే ట్రైనింగ్స్ అన్ని కూడా అటెండ్ అయ్యి సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి. అండ్ అలాగే సిస్టమ్తో పాటు కంపెనీతో పాటు కొంతమంది లీడర్స్ కూడా మీకు లీడర్షిప్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు రెగ్యులర్గా మీటింగ్స్ చేయడం జరుగుతుంది. ప్రతి మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకోవచ్చు.
ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకుంటేనే గ్రౌండ్ లెవెల్లో మనం ఎవరికైనా కాన్ఫిడెంట్గా చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్గా సజెస్ట్ చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరు కూడా ఆల్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. అండ్ అలాగే ఇక్కడ లాస్ట్ వెస్టేలో సక్సెస్ అవ్వాలి అంటే పాటించాల్సిన 2 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అలాగే ఫాలో యువర్ అప్లైన్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అని ఎందుకు అంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్మితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడ ఏంటంటే మన మీద నమ్మకం కంటే పక్కడి మీద నమ్మకం పెట్టమని. ఎస్ సార్, మన మీద మనకు నమ్మకం ఉండదు కానీ పక్కడి మీద మాత్రం బాగా నమ్మకం ఉంటుంది. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్, మన గురించి మనం నమ్మితేనే మనం ఏదైనా పని చేయగలమని నమ్మితేనే ఆ పని మనం చేయగలుగుతాము. ఈవెన్ ఈ రోజు మీరు ఈ మీటింగ్కి రావాలని మీరు అనుకున్నారు కాబట్టి రాగలిగారు. ఎస్ సార్, అలాగే మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఆ పని నేను చేయగలనన్న నమ్మకం ఉంటేనే ఆ పనిని మనం చేయగలుగుతాము. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు నమ్మితే మీరు ఏదైనా సాధించవచ్చు. అండ్ అలాగే ఫాలో యువర్ అప్లైన్. ఫాలో యువర్ అప్లైన్ అని ఎందుకు అంటున్నాము అంటే ఈ సిస్టమ్ అనేది మనకి కొత్త, మనకి తెలియని రూట్లో మనం వెళ్తున్నాము అంటే మనకి తెలిసిన వ్యక్తితో, మనకి ఆ రూట్ తెలిసిన వ్యక్తితో మనం ట్రావెల్ చేస్తే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఆన్ టైంలో రీచ్ అవ్వగలుగుతాం. ఒకవేళ తెలియని పర్సన్తో వెళ్ళామనుకోండి, ఎక్కడికో వెళ్ళేసి తిరిగి వస్తాము, బట్ కాకపోతే సరైన టైంలో రీచ్ అవ్వలేదు. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ సిస్టమ్ అనేది మనకి కొత్త. ఈ సిస్టంలో ఏ విధంగా పనిచేస్తే డబ్బులు వస్తాయో, ఈ సిస్టంలో ఏ విధంగా పనిచేస్తే సక్సెస్ అవుతామో, ఈ సిస్టంలో ఎటువంటి మిస్టేక్స్ చెయ్యకూడదో, ఈ సిస్టంలో ఎటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలో, రైట్, ఈ సిస్టంలో ఏ విధంగా చేస్తే మనం అనుకున్న డ్రీమ్స్ అచీవ్ అవుతామో తెలిసిన వ్యక్తి అప్లైన్. కాబట్టి అప్లైన్ని ఫాలో అవ్వమంటున్నాను. అప్లైన్ని ఫాలో అవ్వడం ద్వారా, అప్లైన్ చెప్పినట్టుగా వినడం ద్వారా మీరు అనుకున్న గోల్స్ని అండ్ అలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అప్లైని ఫాలో అవ్వమన్నాం కదా అని చెప్పేసి గుడ్డిగా ఏది పడితే చేయమని చెప్పట్లేదు. సిస్టమ్ ప్రకారం సిస్టమ్ని ఫాలో అవుతూ, సిస్టమ్ చెప్పినట్టుగా సిస్టమ్గా ఫాలో అవుతూ అప్లైన్ చెప్పినట్టుగా మీరు చేసుకుంటూ పోతే 100% ఇక్కడ సక్సెస్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా మీ అప్లైన్ చెప్పినట్టుగా ప్రతిదీ కూడా సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతూ మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది వాళ్ళందరికీ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీ ముందు నాకు తెలీదు. తెలిసి నా వల్ల ఇంకొకటి బాగుపడకూడదు, లేకపోతే పరిస్థితి. బట్ చాలామందికి ఉండేది అదే. ఎందుకంటే ఎవరో ఏదో వచ్చి చెప్తున్నారు అంటే వీడికి ఏదో నా వల్ల బెనిఫిట్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పే మాటలు కూడా మనం పట్టించుకోం. ఆల్రెడీ మీరు చాలామంది ఫేస్ చేసే ఉంటారు, మీకు లేదని చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్క మానవ మెంటాలిటీ అది. మనకు తెలియకుండా ఎన్ని డబ్బులు పోయినా ప్రాబ్లం లేదు, తెలిసి మాత్రం రూపాయి పోకూడదు. ఎసాను తెలిసి మన వల్ల వేరే వాడు ఒకటి లాభపడకూడదు. ఇక ఏంటి అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ సిస్టంలోకి రావడానికి మీకు ఎవరైతే కమ్యూనికేట్ చేశారో, మీకు ఎవరైతే చెప్పారో మీ అప్లైన్. ఎసాను ఒక అప్లైన్ వచ్చేసి పలానా ప్లాట్ఫామ్ ఉంది, ఇక్కడ ఇలా చేసుకుంటే బిజినెస్ చేసుకుంటే డబ్బులు వస్తాయని మీకు చెప్తుంటే మనం ఏమనుకుంటామంటే ఆ పర్సన్కి నా వల్ల ఏదో బెనిఫిట్ ఉంది, అందుకే ఈ పర్సన్ నా వెంబడబడుతున్నాడు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. రైట్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అప్లైన్ అనే వ్యక్తి మీరు అతనితో పని చేసినా పని చేయకున్నా అతను సక్సెస్ అవ్వడానికి డిసిజన్ తీసుకొని వచ్చాడు. అతనితో మీరు సక్సెస్ అవ్వాలా అవ్వకూడదా అన్న డిసిజన్ మీ చేతిలోనే ఉంటుంది. మీరు అతనితో వెళ్ళినా వెళ్ళకుండా అతనైతే సక్సెస్ అవుతాడు. బట్ అతని సక్సెస్లో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి అని చెప్పేసి మిమ్మల్ని కూడా తనతో తీసుకెళ్తున్నాడు. అతనితో సక్సెస్ అవ్వాలా అవ్వకూడదా అన్న డిసిషన్ మాత్రం మీ చేతిలోనే ఉంది. సక్సెస్ అవ్వాలని డిసిషన్ తీసుకుంటే మాత్రం అతనితో ట్రావెల్ చేసి మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ అతనితో సక్సెస్ అవ్వకూడదని అనుకుంటే అతను సక్సెస్ అవుతాడు, బట్ మీరు మాత్రం సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, బట్ సరైన టైంలో సరైన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. మీకు ఎవరైతే మీకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారో, ఆపర్చునిటీ గురించి చెప్తున్నారో అతనికి ఏదో బెనిఫిట్ ఉందని చెప్పేసి మీరు అనుకుంటారు. బట్ అతనికి మీ వల్ల వచ్చే బెనిఫిట్ కంటే అతని వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఉంటాయి.